సత్యసాయి జిల్లా ఓడిసి మండల కేంద్రంలో 9వ తరగతి చదువుకున్నటువంటి లక్ష్మీ నరసింహ, 8వ తరగతి చదువుకున్నటువంటి భార్గవ్ అనే ఇద్దరు విద్యార్థులు డిసెంబర్ 14వ తేదీన హాస్టళ్లలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వర్కరు వార్డెను విద్యార్థులకు బయట అయ్యప్ప స్వామి గుడి దగ్గర ప్రసాదం మిగిలింది, దాన్ని తీసుకురావడానికి చెప్పి ఇద్దరిని పంపించడంతో పోయేటువంటి దారిలో విద్యార్థులకు కారు యాక్సిడెంట్ జరిగింది. అందులో భాగంగా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 9వ తరగతి చదువుకున్నటువంటి లక్ష్మీ నరసింహ అనే అబ్బాయికి సివియర్గా ఉండడంతో మరి ప్రభుత్వ ఆసుపత్రిలో అనంతపురం సర్వజన ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే ఇక్కడ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మరి షిఫ్ట్ చేయడం జరిగింది. దాదాపు 9 రోజుల పాటు చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 6 గంటలకు మరి విద్యార్థి చనిపోవడం జరిగింది. మరి ఉదయం 8:30, 9 గంటల నుంచి విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మార్చరీ దగ్గర మరి ధర్నా కార్యక్రమం కూడా మరి చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రభుత్వానికి సంబంధించి విద్యార్థికి యాక్సిడెంట్ అయితేనే తన సొంత జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారిని మరి అక్కడ ఉన్నటువంటి వర్కర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈ 9 రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసి ఏ రోజు కూడా విద్యార్థి ఆరోగ్యమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది, లేదంటే విద్యార్థికి నాణ్యమైనటువంటి చికిత్స అందుతా ఉందా లేదా, లేదంటే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకో లేదంటే హైదరాబాద్కో తీసుకెళ్లాలా అన్నటువంటి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా 9 రోజులు గడుస్తూ ఉన్నా కూడా కేవలం తన తిరగడానికి మాత్రమే టైం ఉంది. కానీ ఒక అర్ధ గంట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విద్యార్థులను పరామర్శించినటువంటి పాపాన పోలేదు. ఈరోజు ఏఎస్ఎఫ్ ఒకటి అడుగుతున్నాం, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు ఇదే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే ఒక అధికారిని కేటాయించారో ఆ అధికారి దగ్గర పోయి వేడుకున్నారు. మా కూలీ నాలి పనులు చేసుకుంటా ఉన్నాం, ఈరోజు మాకు కూలికి పోతే మాకు తిండి ఉంటుంది, లేదంటే ఉండదు, మరి హైదరాబాద్కో బెంగళూరుకో మా బిడ్డని తీసుకెళ్ళండి బతుకుతాడని అడిగితే ఈ గేటు బయటికి దాటితే మాకు సంబంధం లేదు, ఈ గేటు లోపల ఉండడానికి మాకు సంబంధం, బయటికి పోతే మాకు సంబంధం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేశారు. ఈరోజు విద్యార్థి చనిపోయాడు, ఉదయం నుంచి ఇక్కడ మరి ధర్నా కార్యక్రమం చేస్తున్నాం, తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. కనీసం తల్లిదండ్రులకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేశారు. పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి ఇవాళ బాడీని ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ హెచ్ఓడి ఆఫీసర్ గారు కనీసం తల్లిదండ్రుల పర్మిషన్ లేకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు హుకం జారీ చేస్తా ఉన్నారు. మీరు వెహికల్ పెట్టండి, బాడీని వెంటనే తీసుకెళ్ళండి అని చెప్పి పోలీస్ అధికారులు కూడా మరి తెలియజేస్తారు. మేము ఏఎస్ఎఫ్ అడుగుతున్నాం, కనీసం తండ్రి ఇక్కడే ఉన్నాడు, ఉదయం నుంచి కనీసం తండ్రికి నీ కుమారుడికి మరి పోస్ట్ మార్టం చేస్తా ఉన్నాం, చేయాలా వద్దా, లేదంటే ఏంటి మీ డిమాండ్లు, ప్రభుత్వం తరఫున మీరు ఏమైనా అడుగుతారని కనీసం విద్యార్థి తండ్రి ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. ఇక్కడికి ఎస్సీ వెల్ఫేర్ సంబంధించిన డీడీ ఇన్ఛార్జ్ గారు ఉదయం ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు, పోయారు. మాకు సంబంధం లేదు, లేదంటే ఏదో తూతూ మంత్రంగా ప్రభుత్వం నుంచి ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ 3 లక్షలు వస్తుంది ఇస్తామంటారు. ఏఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి, ప్రభుత్వం తరఫున ఉద్యోగం కల్పించాలి, ₹1 ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది, పోస్ట్ మార్టం కంప్లీట్ అయినా కూడా బాడీ పోయేటువంటి ప్రసక్తే లేదు. ఒకవేళ మీకు అంత ప్రేమ ఉంటే మీ ఇంటికి తీసుకెళ్ళండి, అదే మీ కుమారుడికో మీ కుమార్తెకో ఇలా జరిగితే ఇలానే తల్లిదండ్రులతో పర్మిషన్ లేకోకుండా మీరు పోస్ట్ మార్టం చేస్తారని చెప్పి అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు ఇక్కడికి రావాలా, విద్యార్థి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలా, విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం జరిగేంత వరకు ఏఎస్ఎఫ్ అండగా నిలబడుతుంది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. అధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కరించేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.